ఈ విషయం వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో ఉన్న ఆ దేవుడు దాదాపు 1200 కిలోమీటర్లు సముద్రంలో ట్రావెల్ చేసి వచ్చాడంటే నమ్ముతారా? ఈ శ్రీకృష్ణుడి విగ్రహం గురించి ప్రచారంలో ఉన్న కథ ఏంటి అంటే, ద్వారకా నుంచి బయలుదేరిన ఒక ఓడ ఒక పెద్ద తుఫాన్లో ఇరుక్కుంది. ఇంకా మునిగిపోతుంది, అందరూ చనిపోతారు అనుకున్న ఆ ఓడని ఉడిపి తీరంలో ఉన్న శ్రీ మధ్వాచార్యులు గారు తన శక్తితోటి ఆ ఓడని కాపాడతారు. అలా కాపాడేందుకు గాను ఆ ఓడలో ఉన్న కెప్టెన్ కృతజ్ఞత తోటి మధ్వాచార్యుల వారితోటి, నా ఓడలో చాలా ఉన్నాయి, మీకేం కావాలో కోరుకోండి అని అడిగారు. అప్పుడు మధ్వాచార్యులు వారు నీ ఓడలో ఉన్న గోపీ చందనం అంటే తులసి మట్టి గడ్డలు ఇవ్వమని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆ ఓడలో ఉన్న కెప్టెన్ ఆశ్చర్యానికి గురై అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. తీరా ఆ మట్టి గడ్డను పగలగొట్టి చూస్తే అందులో శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడి రూపం దర్శనమిస్తాయి. అందరూ ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు. అలా సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడు ఉడిపికి తానే స్వయంగా వస్తాడు. కామెంట్ బాక్స్ లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.